ప్రస్తుతం నేను బోయినపల్లిలో ఉన్న అనురాధ టింబర్ డిపోలో ఉన్నాను. ఇక్కడ ఎందుకున్నానంటే అయోధ్య గారి మందిరానికి సంబంధించి తలుపులన్నీ గూడా వీళ్ళే తయారు చేసి అక్కడే వర్క్‌షాప్ పెట్టి దాదాపు 60 మంది కార్మికులతోని 6 నెలల నుంచి గూడా ఈ పని చేస్తున్నారు. దీనికి సంబంధించి సివి రావు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం మనం. సార్ నమస్తే అండి. ముందుగా మీకు కంగ్రాచ్యులేషన్. రామ మందిర నిర్మాణంలో మీరు గూడా ఒక భాగస్వామి కావడం ఎలా అనుకుంటున్నారు సార్? ఎట్లా వచ్చింది మీకు ఆ ఛాన్స్? మా పెద్దల పూర్వజన్మ సుకృతం. ఆ! వాళ్ళ వైబ్రేషన్స్ మాకు వచ్చినాయి. మేము ఊహించలా రామ మందిరానికి మేము చేయగలమని. మా తాతండ్రులంతా రామ భక్తులు. ఆ! వాళ్ళ కొద్దిలో ఆ రోజుల్లోనే రాముల వారి గుళ్ళల్లో విగ్రహాలు, రథాలు, అక్కడ రాముల వారి ఉండటానికి పీఠాలు పుట్టితో చేసి ఇచ్చేవాళ్ళు. అది ఆ పరంపరలో మేము కూడా దైవ కార్యక్రమం చేస్తూ ఉన్నాం మొదటి నుంచి. ఇక్కడ హైదరాబాద్ వచ్చిన తర్వాత అనంత పద్మనాభ స్వామి విగ్రహాన్ని చెక్కాల్సి వచ్చింది. ఎందుకు చెక్కామంటే మాకే తెలియదు. పెద్ద లాగు దొరికింది బర్మాలో. అది తెచ్చుకున్నాం, సంవత్సరం పట్టింది తేవటానికి. అది మామూలుగా పర్మిషన్ రాదు. తెచ్చుకొని అందులో ఏం చెక్కాలంటే ఆటోమేటిక్గా అనంత పద్మనాభ స్వామి వచ్చేసాడు అందులోంచి ఆ! చెక్కుతుంటే. దాని పక్కన తర్వాత ఆయన వచ్చిన ఆయన లోపల ఆ వుడ్లోంచి ఆయన బయటకు వచ్చారు. మీరు చూశారు కదా ఇప్పుడు. అవును. దాని తర్వాత ఆయన ఇక్కడ పూర్తయిన తర్వాత పూర్తయ్యే లోపల మళ్ళీ యాదాద్రి టెంపుల్ గురించి మాకు ఇది చూసి అక్కడి నుంచి వచ్చింది. అసలు యాదాద్రి టెంపుల్‌కి సంబంధించి మీకు ఎట్లా వచ్చింది? ఫస్ట్ ఛాన్స్ దాంట్లో వచ్చింది అంటున్నారు. ఎట్లా వాళ్ళు వచ్చింది? ఎత్తుకుంటూ వచ్చారు. ఆ! యాదాద్రి టెంపుల్ వాళ్ళు ఎత్తుకుంటూ వచ్చారు. చాలామందిని పిలిచారు. ఎవరు ధైర్యం చేయలేకపోయారు. మేము ధైర్యం చేసాం. ఆ! మా మొదటి నుంచి ధైర్యం చేయడం మాకు అలవాటు. ఆ! యాదాద్రి టెంపుల్ ధైర్యంతో మొదలు పెట్టాం. 15 అడుగుల నుంచి 20 అడుగుల తలుపులు మొత్తం చేశాం. వాటికి వాళ్ళ బంగారు తాపడాలతో ప్రపంచవ్యాప్తంగా పేరు వచ్చింది యాదాద్రి టెంపుల్కి. అవును. నరసింహస్వామి వారు వారిది అయ్యి అవగానే అనంతపద్మ అయోధ్యకి వచ్చింది. ఆ! అయోధ్య వరకు వాళ్ళు దేశ దేశాలు అన్నీ చూశారు. దేశంలో అందరిని విచారించారు. ఆఖరే మా దగ్గరకు వచ్చారు. ఆ! మేము చేస్తున్నాం, చేసాం, పూర్తి చేసాం. మేము చేసే తలుపులు కానీ విగ్రహాలు కానీ మీరు చూసే ఉంటారు. పేపర్లో వచ్చి మా పూర్వజన్మ సుకృతం. మాది, మా తమ్ముళ్ళది, మా పిల్లలది, మా మనవాళ్ళ మనవరాలతో సహా ఈ పుణ్యం మొత్తం వాళ్ళందరికీ ట్రాన్స్ఫర్ అవుతుంది. హ్మ్. మేము ఊహించలా ఇంత అవకాశం మాకు దొరుకుతుంది. దేశమంతా హిందువులు రామ మందిరం నిర్మాణం ఎప్పుడవుతుంది? అసలు ఎట్లా ఉంటుంది? ఎట్లా చూడాలి అని మొత్తం చెప్పేసి కూడా చాలా కన్నులతో ఎదురు చూస్తున్నారు. రామ మందిరం నిర్మాణం కానీ, రాముల వారి గుడి కట్టడం కానీ, అయోధ్య ఇష్యూ సాల్వ్ చేయడం కానీ, మొత్తం ఎంటైర్ క్రెడిట్ గోస్ టు అవర్ ఆనరబుల్ అండ్ ఎఫెక్షనేట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా మిస్టర్ మోడీ. ఆ! మోడీ గారి దయ వల్ల అంత పెద్ద ఇష్యూ 100 సంవత్సరాల నుంచి డిస్ప్యూట్లో ఉన్న వ్యవహారం. అవును. మీరు రామభక్తులు అని చెప్తున్నారు. రాముని కోసం ఎన్నో ప్రభుత్వాలు గుడి కడతాము, గొడవలైనాయి, సుప్రీంకోర్టు కేసులున్నాయి. ఇన్ని రోజుల నుంచి మీరు అనుకున్నారా అసలు ఇప్పుడు రామ మందిరం ఎప్పుడు చూస్తాము అని కడతారు, ఎప్పుడు చెప్పేసి? కడతారు మేము ఎదురు చూస్తున్నాం. ఆ! మేము దర్శనం కోసం అనుకున్నాం తప్ప గుడి కడితే పోయి చూసొద్దాం అనుకున్నాం. అన్ని గుళ్ళలాగా రాముల వారి గుడి కూడా ఉంటుందేమో. భద్రాచలం భక్తులు మేము పోయి వస్తూ ఉంటాం. అట్లాగే అక్కడ అయోధ్యలో కూడా కడితే చూద్దాం అనుకున్నాం. అడు తిప్పి ఆ స్వామివారే మాకు కట్టేదాంట్లో మమ్మల్ని కూడా ఒక భాగస్వామ్యం చేశారు. యాహ్! అక్కడ మాకు పని ఇచ్చారు. వుడ్ వర్క్ మొత్తం మా చేత చేయించారు. రాముల వారు చేసిన దయ అది, ఆ! ఎవరిది కాదు. మీరు అక్కడ పని చేస్తున్నప్పుడు ఆ మందిరాన్ని చూసి ఉంటారు మొత్తము. ఎట్లా అనిపించింది మీకు? ఆ మందిరం లోపల కట్టడం గాని, గర్భగుడి గాని, ఆ గర్భగుడి తలుపులు గాని? ఓ కన్నని తృప్తి దానికి మాటలో చెప్పలేం. అది ఆ మందిరంలోకి లోపలికి వెళ్ళటం అనేది అన్ని రోజులు మేము అక్కడ ఉంటాం. మా వర్కర్లను పెట్టడం, దానికి ప్రపంచ ఖ్యాతిగాంచిన బలార్షా వుడ్డు 100 సంవత్సరాల పైన చెట్లన్నీ సెలెక్ట్ చేయడానికి గవర్నమెంట్ వాళ్ళు పర్మిషన్ తీసుకొని మహారాష్ట్ర గవర్నమెంట్ కూడా చాలా కోఆపరేట్ చేశారు. మేము సెలెక్ట్ చేసిన చెట్లలోని వుడ్ బయటకు వచ్చింది. ఆ వుడ్ అక్కడికి వెళ్ళింది అయోధ్యకి. అక్కడే మా వర్కర్లను పెట్టి చేయించాం. ఎట్లా సెలెక్ట్ చేసిర్రు? ఒక్కొక్క చెట్టు 100 సంవత్సరాల వయసు అని ఎట్లా గుర్తుపడతారు మీరు? వాళ్ళ దగ్గర రికార్డు ఉంటుంది. ఆ! చెట్టు చూస్తే మాకు తాతండ్రులు ఇచ్చిన అనుభవం అది. చెట్టు చూడగానే మాకు అర్థమవుతుంది ఆ! ఇది బోల్గా ఉందా, స్ట్రెంగ్దిగా, క్వాలిటీ ఉందా లేదనేది. అంటే చెట్టు బయటికి కనబడుతది. కానీ లోపట ముళ్ళుంటాయి, ఉంటాయి. డొల్లతనం ఉంటుంది. అది అట్లాంటియన్నీ అనుభవంతో ఎట్లా కొడతారు? అవి అనుభవంతో వచ్చేది. ఆ! స్వర్ణకారులు బంగారం క్వాలిటీ ఎట్ట కనిపెడతారో మేము కూడా వుడ్డు గురించి ఎట్ట కనిపెట్టగలం. ఆ! అది మా తాతలు ఇచ్చిన మా జన్మతహా మాకు వచ్చిన ఎక్స్పీరియన్స్ అది. ఆ! బలాషాలో మొత్తం ఎన్ని చెట్లు తీసుకురావడం జరిగింది? దాదాపు ఎంత ఒక 1000 వాడారు? చెట్లు జాబ్ చేసాం. ఆ! అక్కడే కట్ చేయించి గవర్నమెంటే కట్ చేయించి సరాసరి ప్రతి పీస్ కూడా సరాసరి అయోధ్యకు పంపించారు. అక్కడ మా వర్కర్లను పెట్టి రాత్రింబాళ్ళు పని చేయించాం. 60 మంది వర్కర్లు మాకు తమిళనాడుకి పిలిపించాం.
శిల్పులు వుడ్లో చాలా చాలా రాయితీలో ఎట్లా శిల్పాలు చేస్తారో వుడ్లో అంతకంటే గొప్పగా చేశారు. ఉమ్, దారు శిల్పాలు చేయటంలో మా వాళ్ళు చాలా ప్రముఖులు, మా వర్కర్లు. వాళ్ళని ఉపయోగించడం మాకు కొద్దిగా తెలుసు. ఉమ్, అందువల్ల అది పూర్తి అయిపోయింది. ఇవాళ 120 తలుపులు రెడీ అయిపోయింది. ఆ, దానికి బంగారు తాపడాలు చేస్తున్నారు. అయిన తర్వాత బిగిస్తారు. అది చివరిగా మీరు హైదరాబాద్లో ఉన్నారు. హైదరాబాద్కి అయోధ్యకి చాలా అనుబంధం ఉంది. ఎందుకంటే ఆ ఇష్యూ జరిగినప్పటి నుంచి కూడా ఇక్కడ నుండి ఇటుకలు తీసుకెళ్లడము గొడవలు అయితే ఆంధ్ర మొత్తం వచ్చినాయండి. ఆ, ఇవాళ రాముల వారి కింద ఆ, యంత్రం కూడా ఇక్కడి నుంచి వచ్చింది, ఆంధ్ర నుంచి వెళ్ళింది. ఆ, దాని రాముల వారి కింద ఒక పవర్ఫుల్ యంత్రం పెట్టారు. ఆ పవర్ అక్కడికి వచ్చిన వాళ్ళందరికీ ఆ పవర్ స్ప్రెడ్ అవుతుంది. రాముడు చూసిన వాళ్ళు అయోధ్య గుడికి విజిట్ చేసిన వాళ్ళందరికీ ఆ పూర్వజన సుకృతాలన్నీ వస్తుంటాయి. ఉమ్, అందువల్ల మా జన్మ తరించింది. ముందు తరాలకి అదే పుణ్య కార్యక్రమాలన్నీ ముందు తరాలు కూడా వస్తాయని మేము భావిస్తున్నాం. ఓకే. అయితే ఖచ్చితంగా అయోధ్య మేము రామభక్తులము, కానీ రాముని గుడి కడితే చూడాలనుకున్నాం. కానీ ఆ గుడిలో మాకే భాగ్యస్వామి రావడం, మేము తలుపులు చేయడం పూర్వజన్మ సుకృతాంతం, మాకు ఆ అదృష్టం రాముడు కల్పించిందని చెప్పేసి కూడా సివిరావు ఆనందం వ్యక్తం చేస్తున్నాడు. గతంలో యాదాద్రి టెంపుల్కి సంబంధించి డోర్స్ మేమే చేసాము, ఇప్పుడు అయోధ్యలో కూడా చేస్తున్నాము. అయోధ్యకు సంబంధించి చెప్పండి. నాకంటే మా తమ్ముడు తిరుపతి రావు అని ఉన్నాడు, శ్రీనివాసరావు అన్నాడు. మా తమ్ముడు అవిరళంగా కృషి చేశారు. అయోధ్య టెంపుల్లో చేయాలని అందరిని ప్రోత్సహించారు. ఆయన తెలివితేటలతో ముందుకెళ్ళాం మేము. ఆ, ఈ టెంబర్లో ఆయన అథారిటీ. ఆయన ఇంతమంది వర్కర్లు పిలిపించడం కానీ చేయించడం కానీ ఆయనకి బాగా ఇష్టం. అందులో రామ భక్తుడు ఆయన. మాకంటే కూడా రాముల వారు అంటే బాగా ఇష్టం, ఆయనకి ఎక్కువ ఇష్టడు. ఆ. అందుకని ఆయన ప్లానింగ్ అదంతా జరిగింది, సక్సెస్ అయ్యాడు. దేశవ్యాప్తంగా ఎంతో మంది కళాకారులు ఉన్నప్పటికి కూడా అంటే రాముని పేరు వీళ్ళకి ఉన్న ప్రేమనే రాముడు వీళ్ళతో పని చేయించుకున్నాడు అని చెప్పేసి కూడా వీళ్ళు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మనం కూడా అయోధ్య మందిర నిర్మాణంలో హైదరాబాద్కు చెందిన బోయినపల్లి వాసులు పాల్గొని అక్కడ దర్వాజాలు డోర్లు అన్నీ కూడా తయారు చేసి వాటిపైన ఏదైతే ఆర్టికల్ ఇచ్చిర్రో వాటికి సంబంధించిన నమూనాలన్నింటిని కూడా పర్ఫెక్ట్గా దించి వాటిని నిర్మాణంలో బిగిస్తూ ఉన్నారు. రేపు జనవరిలో ప్రారంభం కాబోతున్న రామ మందిరంలో ఈ తలుపులు కూడా చాలా అట్రాక్షన్గా కనబడుతుంది. ఎందుకంటే యాదాద్రిలో కూడా భారీ తలుపులు ఏర్పాటు చేయడం జరిగింది. వాటికి బంగారు తాపడం కూడా చేసి వాటిని బిగించారు. ఇక్కడ కూడా ఏదైతే తయారు చేసిన తలుపులన్నిటిని కూడా బంగారు తాపడంతో చేసిన తర్వాత బిగించే కార్యక్రమం కూడా స్టార్ట్ చేస్తామని చెప్పేసి కూడా చెప్తున్నారు. చాలామంది ఇక్కడ ఈ అనురాధ టింబర్ డిపోని చూడడానికి కూడా చాలామంది ఇప్పుడు వస్తున్నారని నిన్నటి నుంచి. ఇక్కడ ఒక 2 విగ్రహాలను కూడా కలపతో చెక్కి ఇక్కడ పెట్టడం జరిగింది. వాటిని చూడడానికి కూడా చాలామంది వస్తున్నారు. ఈ వర్క్షాప్కి సంబంధించి ఏదైతే అయోధ్య నిర్మాణానికి సంబంధించిన వర్క్షాప్ అంతా కూడా అయోధ్యలోనే అక్కడే నేరుగా కలప అక్కడ రావడం, అక్కడే వర్క్ చేయడం, అక్కడే బిగించడం జరిగింది. మొత్తం చెప్తున్నారు. దానికి సంబంధించిన ఇది ఎప్పటి నుండో చాలా రోజుల నుంచి కూడా ఇక్కడ ఈ వర్క్షాప్ నిర్వహిస్తున్నారు. హైదరాబాద్లో ప్రధానంగా అన్ని నిర్మాణాలకు కూడా వీళ్ళు వర్క్ చేస్తుంటారు. దానికి సంబంధించే పూర్తిగా ఈ అవకాశం రావడం చాలా ఆనందంగా ఉందని చెప్పేసి కూడా వాళ్ళు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.